ఐ కెన్ స్విమ్కి ఐఆమ్ ఏబుల్ టు స్విమ్కి డిఫరెన్స్ ఏంటి? ప్లస్ ఆ ఏబుల్ టుని పాస్ట్లో ఎట్లా వాడాలి, ఫ్యూచర్లో ఎట్లా వాడాలి, ఇదంతా డిస్కస్ చేద్దాం. చాలామందికి ఉండే క్వశ్చన్ ఇది, ఏబుల్ టు ఎక్కడ వాడాలి, కెన్ ఎక్కడ వాడాలి, ఏబుల్ టు ఎక్కడ వాడాలి, రెండు సేమే ఉంటాయి, డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. చూడండి, జనరల్గా నాకు స్విమ్మింగ్ వస్తుంది. మీరు ఎవరైనా అడిగారు నన్ను, మీకు స్విమ్మింగ్ వస్తుందా అంటే ఎస్ ఐ కెన్ స్విమ్ అంటే నా జనరల్ ఎబిలిటీ. జనరల్గా స్విమ్మింగ్ వస్తుంది అని చెప్పాలంటే ఐ కెన్ స్విమ్. పలానా ప్లేస్లో, పలానా టైంలో, పలానా సెట్టింగ్స్లో అని కాదు, జనరల్గా నాకు స్విమ్మింగ్ వస్తుంది, ఐ కెన్ స్విమ్. కానీ ఐఆమ్ ఏబుల్ టు స్విమ్ అంటే కూడా నేను చేయగలుగుతున్నాను అనే. కానీ ఇది ఎప్పుడు వాడాలి అంటే ఈరోజు ఐఆమ్ ఏబుల్ టు స్విమ్, ఎందుకంటే ఐ హ్యావ్ గుడ్ స్విమ్మింగ్ పూల్ హియర్. నాకు నచ్చిన స్విమ్మింగ్ పూల్ ఉంది, వాటర్ నాకు నచ్చినట్టుగా ఫ్రెష్గా ఉంది, నాకు చాలా టైం ఉంది ఈరోజు స్విమ్మింగ్ చేయడానికి. టుడే ఐఆమ్ ఏబుల్ టు స్విమ్. ఐ కెన్ స్విమ్ అన్నా, ఐఆమ్ ఏబుల్ టు స్విమ్ అన్నా మీనింగ్ ఒకటే, నేను స్విమ్ చేయగలను అని. కానీ ఇక్కడ ఐ కెన్ స్విమ్ రాదు, ఐఆమ్ ఏబుల్ టు స్విమ్ అంటే ఈ సెట్టింగ్స్లో, ఈ టైంలో, ఇలాంటి సరౌండింగ్స్లో, ఇలాంటి సర్కమ్స్టెన్సెస్లో నేను స్విమ్ చేయగలను అంటే స్పెసిఫిక్ సిచ్యువేషన్లో, స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో, స్పెసిఫిక్ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు ఒక పని చేయగలుగుతున్నాను అని చెప్పాలంటే ఏబుల్ టు వాడండి. జనరల్గా అయితే ఐ కెన్ వాడండి. ఐ కెన్ కుక్, నేను వండగలను, జనరల్గా నా ఎబిలిటీ అది. కానీ ఐ ఆమ్ ఏబుల్ టు కుక్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో నేను వండగలను అన్నట్టు. అంటే ఇక్కడ కెన్ రాదు, నాకు నచ్చిన సిచ్యువేషన్, నాకు సూట్ అయిన సిచ్యువేషన్ అనుకోండి. సో ఇక్కడ ఐ ఆమ్ ఏబుల్ టు కుక్. ఓకే, మీనింగ్ మాత్రం ఒకటే, కానీ వేరే వేరే కాంటెక్స్లో వాడతారు. ఇప్పుడు అయితే ఐఎమ్ ఏబుల్ టు కుక్ కదా, మరి నిన్న నాకు నచ్చే విధంగా అట్లా ఉంది సిచ్యువేషన్, అక్కడ నేను వండగలిగాను అంటే ఐ వాజ్ ఏబుల్ టు కుక్, నేను చాలా బాగా వంట చేయగలిగాను, ఐ వాజ్ ఏబుల్ టు కుక్. అదే ఫ్యూచర్కి అప్లై చేసుకోండి, ఐ విల్ బి ఏబుల్ టు కుక్. సో ప్రజెంట్లో అయితే ఐఎమ్, ఈజ్, ఆర్, ఐ ఆమ్, వి ఆర్, యు ఆర్, దే ఆర్, హీ, షీఈస్, ఇట్ ఈస్ పెట్టి ఏబుల్ టు పెట్టి V1. I am able to cook, we are able to cook, you are able to cook, they are able to cook, he is able to cook, she is able to cook, it is able to cook. పాస్ట్లో అయితే వాజ్ వర్ పెట్టాలి. కుక్ అనే మెయిన్ వర్బ్ అలాగే ఉంటుంది, మెయిన్ వర్బ్ V1 ఫామ్లో ఉంటుంది. నేను వండగలిగాను, ఐ వాజ్ ఏబుల్ టు కుక్, మేము వండగలిగాము, వి వర్ ఏబుల్ టు కుక్ పాస్ట్లో. యూ వర్ ఏబుల్ టు కుక్, దే వర్ ఏబుల్ టు కుక్, హీ వాజ్ ఏబుల్ టు కుక్, షీ వాజ్ ఏబుల్ టు కుక్, ఇట్ వాజ్ ఏబుల్ టు కుక్. అదే ఫ్యూచర్కి అప్లై చేస్తే ప్రజెంట్లో యామ్, ఈజ్, ఆర్ వాడుకోండి, పాస్ట్లో వాజ్ వర్ యూజ్ చేసుకోండి, ఫ్యూచర్కి విల్ బి, అందరికీ విల్ బియే. నేను వండగలను ఫ్యూచర్లో, రేపు నేను వండగలను. టుమారో ఐ కెన్ కుక్ అన్నాం, ఇక్కడ జనరల్గా కుకింగ్ వస్తుంది అంటే ఐ కెన్ కుక్ అంటాం. టుమారో ఐ కెన్ కుక్ అంటే దానికి మీనింగ్ లేదు. టుమారో ఆర్ యూ ఫ్రీ, నిన్న నాకు వీలు కాలేదు, ఈరోజు నాకు వీలు అవ్వట్లే, కానీ రేపు నేను వండగలను, ఐ విల్ బి ఏబుల్ టు కుక్. సో ఇక్కడ కెన్ రాదు, కెన్ అంటే జనరల్ కదా. విల్ బి అంటే ఓకే, టుమారో నాకు టైం ఉంది, నాకు ప్లేస్ నచ్చింది, అక్కడ కరెక్ట్గా ఉంది, నాకు నచ్చిన మనుషులు నాకు హెల్పర్స్గా ఉన్నారు, సో టుమారో ఐ విల్ బి ఏబుల్ టు కుక్. సో ప్రజెంట్లో అయితే యామ్, పాస్ట్లో అయితే యామ్ ఈజ్ ఆర్లతో ఏబుల్ టు, పాస్ట్లో అయితే వాజ్ వర్లతో ఏబుల్ టు, ఫ్యూచర్కి అయితే విల్ బితో ఏబుల్ టు. టుమారో ఐ విల్ బి ఏబుల్ టు కుక్, ఫ్యూచర్కి టుమారో అనే కాదు, ఏ ఫ్యూచర్ టైం అయినా కూడా విల్ బి పెట్టి ఏబుల్ టు పెట్టి V1 కుక్ పెట్టండి. కుక్ ఓన్లీ V1 వస్తుంది, పాస్ట్ అయినా, ప్రజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా. మేము వండగలం, వీ విల్ బి ఏబుల్ టు కుక్. మీరు యూ విల్ బి ఏబుల్ టు కుక్, దే విల్ బి ఏబుల్ టు కుక్, హీ విల్ బి ఏబుల్ టు కుక్, షీ విల్ బి ఏబుల్ టు కుక్, ఇట్ విల్ బి ఏబుల్ టు కుక్ అంటే ఎగ్జాంపుల్ కోసం ఇట్ తీసుకుంటున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రజెంట్కి ఐమ్, ఈజ్, ఆర్ ఏబుల్ టు కుక్, పాస్ట్ అయితే వాజ్ వర్ ఏబుల్ టు కుక్, ఫ్యూచర్ అయితే విల్ బి ఏబుల్ టు కుక్. వీటిని మళ్ళీ నెగిటివ్ కూడా చేయవచ్చు, పాజిటివ్స్ అన్నింటినీ నెగిటివ్ చేసుకోవచ్చు. ఐఆమ్ ఏబుల్ టు కుక్ ఉంది కదా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కుక్, ఐఎమ్, ఈజ్, ఆర్ వీటి తర్వాత నాట్ పెట్టుకోండి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కుక్, నేను వండలేను. వీఆర్ నాట్ ఏబుల్ టు కుక్, యు ఆర్ నాట్ ఏబుల్ టు కుక్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కుక్, హీ ఈస్ నాట్ ఏబుల్ టు కుక్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కుక్. పాస్ట్లో ఆల్రెడీ పాజిటివ్ చేసాం కదా, దాంట్లో కూడా నాట్ పెట్టుకుంటాండి. నేను వండలేకపోయాను నిన్న, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కుక్. మేము వండలేకపోయాం, వి వర్ నాట్ ఏబుల్ టు కుక్, యు వర్ నాట్ ఏబుల్ టు కుక్, they were not able to cook, he was not able to cook, she was not able to cook, it was not able to cook. ఫ్యూచర్ కూడా మళ్ళీ నాట్ పెట్టుకోండి, నెగిటివ్ అయిపోతుంది. రేపు నేను వండలేను, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కుక్, విల్ నాట్ బి ఏబుల్ టు కుక్, వీ విల్ నాట్ బి ఏబుల్ టు కుక్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు కుక్, దే విల్ నాట్ బి ఏబుల్ టు కుక్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు కుక్, షీ విల్ నాట్ బి ఏబుల్ టు కుక్, ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు కుక్.
ఇవన్నీ పాజిటివ్స్ ప్లస్ నెగటివ్స్. ఐ విల్ బి ఏబుల్ టు కుక్ అంటే నేను వండగలను. నౌ టుడే ఐ ఆమ్ ఏబుల్ టు కుక్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కుక్ అంటే నేను వండలేను లేదా వండలేకపోతున్నాను. క్వశ్చన్ చేయాలంటే ఈ యామ్ ఈజ్ ఆర్లు ప్రజెంట్లో ఉన్నాయి కదా, వాటిని ముందు తీసుకురండి స్టార్టింగ్లోకి. క్వశ్చన్స్ అయిపోతాయి. యామ్ ఐ ఏబుల్ టు కుక్ క్వశ్చన్ అయిపోయింది. ఆర్ వి ఏబుల్ టు కుక్ మనం వండగలమా? ఆర్ యూ ఏబుల్ టు కుక్ మీరు వండగలరా? ఆర్ దే ఏబుల్ టు కుక్? ఈజ్ హీ ఏబుల్ టు కుక్? ఈజ్ షీ ఏబుల్ టు కుక్? ఈజ్ ఇట్ ఏబుల్ టు కుక్? అదే పాస్ట్లో అయితే వజ్ వాళ్ళని ముందు తీసుకురండి. వాజ్ ఐ ఏబుల్ టు కుక్? వర్ వి ఏబుల్ టు కుక్? వర్ యూ ఏబుల్ టు కుక్? వర్ దే ఏబుల్ టు కుక్? వాజ్ హీ ఏబుల్ టు కుక్? వాజ్ షీ ఏబుల్ టు కుక్? వాజ్ ఇట్ ఏబుల్ టు కుక్? ఫ్యూచర్ అయితే మళ్ళీ విల్ ముందు తీసుకురండి. విల్ ఐ బీ ఏబుల్ టు కుక్ నేను వండగలనా టుమారో? విల్ ఐ బీ ఏబుల్ టు కుక్ టుమారో? విల్ వి బీ ఏబుల్ టు కుక్ టుమారో? విల్ యూ బీ ఏబుల్ టు కుక్ టుమారో? విల్ దే బీ ఏబుల్ టు కుక్ టుమారో? విల్ హీ బీ ఏబుల్ టు కుక్ టుమారో? విల్ షీ బీ ఏబుల్ టు కుక్ టుమారో? విల్ ఇట్ బీ ఏబుల్ టు కుక్ టుమారో? చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. ఇంకా మీకు ఇంకా 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 కావాలంటే ఇంకా క్వశ్చన్స్ చేయవచ్చు. ఎట్లా? ఈ యామ్ ఈజార్లతో క్వశ్చన్ స్టార్ట్ చేశారు, వాజ్ వాళ్ళతో క్వశ్చన్ స్టార్ట్ చేశారు, విల్తో క్వశ్చన్ స్టార్ట్ చేశారు కదా. ఈ యామ్ ఈజార్ ముందు ప్రజెంట్లో, వాజ్ వాళ్ళ ముందు పాస్ట్లో, విల్ ముందు ఫ్యూచర్లో, మళ్ళీ వాట్ వేర్ వెన్ పెట్టి ఎక్కువ క్వశ్చన్స్ కూడా మీరు ఫ్రేమ్ చేయవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా మెన్షన్ చేయండి. కరెక్షన్స్ అవసరమైతే నేను చేస్తాను.